హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి 10 వచనాలు కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు కలిసి చదువుకుంటాం. శరీరధారి అయిన దినములో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ సంఘంగా మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనబడడానికై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు. చదువుకున్న లేఖన భాగాలని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరువు. ప్రార్థన కొరగా మా హృదయాలు సిద్ధపరచుకున్నట్లుగా మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ కృపాస్థలకు నన్ను మమ్మల్ని చెప్పుకుంటూ యేసుప్రభువు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడినగాక. ఈ రాత్రి ప్రార్థన కొరకై ప్రభు మన హృదయాల్ని సిద్ధపరచునుగాక. చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం ఎందు నిమిత్తం ప్రార్థించవలసి ఉన్నది అన్నదానికి కొన్ని కారణాలు మనకి ఇక్కడ చూపించబడుతున్నాయి. విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థనే మన జీవితాలని కొనసాగించడానికి దోహదపడేటువంటిది. సరైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి, ప్రభు యొక్క చిత్తం యొక్క కేంద్రంలో మనం నిల్చుంటానికి, ఆయన చేతిలో బలమైనటువంటి సాధనంగా, ఉపయోగకరమైన సాధనంగా వినియోగించబడ్డానికి, చివరికి ప్రభు చేత మనం అంగీకరించబడ్డానికి దోహదపడేది ప్రార్థన. ఆ కారణం చేత ప్రార్థన యొక్క ప్రశస్తతను మనం గుర్తించిన వారంగా ఉండి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవటం ఎంతో అవసరం. 7వ వచనంలో మొదటిగా మనం గమనిస్తే ప్రార్థనలో ఉన్న మొదటి రహస్యాన్ని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఎందుకు శరీరధారి అయిన దినాల్లో ఆయన మహారోధనంతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థనలు దేవునికి సమర్పించాడు అనంటే ఫస్ట్ రీజన్ కనపడుతుంది, మరణం నుండి తన్ను రక్షింపగలవానికి. ఒకప్పుడు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని దేవుడు తన కృప చేత మనల్ని బ్రతికించాడు. కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో సాతాను చేసే పని ఏంటంటే మనము పూర్తిగా చావకపోయినా చచ్చినంత పని చేస్తాడు. మరణావస్థలోనికి ఆత్మీయంగా మనల్ని తీసుకుని వెళ్తాడు. కనుక దాని నుండి మనం రక్షించబడాల్సినటువంటి అవసరం ఉంది. సమృద్ధి అయినటువంటి జీవాన్ని కలిగిన వారంగా క్రైస్తవ జీవితంలో బలమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేదానికి మన జీవితాల్ని ఆ రీతిగా దోహదపడేది ఏది అని అంటే ప్రార్థన అని చెప్పవచ్చు. చూడండి, ఒకవేళ ఆ రీతిగా లేకపోతే ఆత్మీయమైనటువంటి జీవితంలో మన స్థితి ఏ రీతిగా ఉంటుందనేది దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకు బోధిస్తుంది. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం.
ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములై ఉండెను. శరీర సంబంధులమై ఉండి మరణార్థమైన ఫలము. సో ఒక మాటలో చెప్పుకోవాలంటే మరణావస్థ దేన్ని సూచిస్తుంది అంటే శరీర సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. రక్షించబడి కూడా మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండకుండా శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి ఆస్కారం అనేది ఉంది. శరీర సంబంధమైన అది దేనిలో బయలుపరచబడుతుంది అని అంటే మనలో పాపేచ్ఛలు కార్యసాధకం అవటం. మనలో పాపేచ్ఛలు కార్యసాధకం అవటం కనుక అది మన వ్యక్తిగతమైన జీవితంలో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని నుండి మనం విడుదల పొందే దాని కొరకు ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. పాపేచ్ఛల మీద మన విజయం ప్రార్థనా జీవితం మీదనే ఆధారపడిందని చెప్పవచ్చు. రోమ 8వ అధ్యాయం 5వ వచనం. రోమ 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం. సో ఇక్కడ మరొక విషయం గమనించవచ్చు. మరణం అనేది దేంతో పోల్చబడుతుంది అంటే శరీర సంబంధమైన వాటి మీద మనం పెట్టేటువంటి మనస్సు. వాస్తవానికి రక్షించబడినటువంటి మనం, దేవుని బిడలమైనటువంటి మనం ఆత్మ సంబంధమైన సంగతుల విషయాల్లో మనస్కరించేటువంటి వారంగా ఉండాలి. కొలస్సీ 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు అదే కదా మనం చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనసు పెట్టుకోనండి. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోకూడదు. భూ సంబంధమైనటువంటి సంగతుల మీదనే ఎక్కువగా మన ఆలోచనలు ఉన్నాయి. దాన్ని గురించినటువంటి తలంపుల చేతనే నింపబడుతున్నాము అని అంటే ఆత్మీయమైనటువంటి మరణం అనేది మనలో కార్యసాధకం అవుతుంది అనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం. కనుక మనకు అర్థమవుతుంది, మన విషయం మనకు తెలిసిపోతుంది. మన క్రైస్తవ జీవితంలో దినమంతట్లో కూడా 24 అవర్స్లో ఎంత సమయము ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు, ప్రభు సంబంధమైనటువంటి పరిచర్య విషయంలో మన మనసు పెడుతున్నాము, లేక వ్యక్తిగతంగా మన కుటుంబ సంబంధంగా లౌకికమైన శరీరమైనటువంటి వాటి మీద మన మనసు పెడుతున్నాము అన్నది మనకే తెలుసు. కనుక దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆత్మీయంగా సజీవంగా ఉన్నామా లేక మరణావస్థలో ఉన్నామా అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం కూడా ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు అలాంటి మరణావస్థలో నుండి నన్ను లేవనెత్తమని అడగాల్సినటువంటి అవసరం ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొలసీ 2వ అధ్యాయం 11వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ సున్నతి సంస్కారం అనేటువంటిది దేనికి సూచనగా చెప్పబడుతుంది? 12వ వచనంలో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, పై వచనంలో 11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. సో మన స్వభావం కూడా అంటే శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావం కూడా అది మరణానికి సూచనగానే కనపడుతుంది. దాన్ని మనం ఎలా విసర్జిస్తున్నాం? క్రీస్తు సున్నతి యందు. క్రీస్తు సున్నతి యందు. కనుక
ఈ స్వభావం కూడా, అంటే శరీర సంబంధమైనటువంటి నైజం, పాప నైజం అనేది మన జీవితాల్లో కార్యసాధకం కావడం ద్వారా మనం ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నట్టుగానే దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఆత్మీయమైనటువంటి మరణం మరొక విషయం ఇక్కడ మనకు బయలుపరుస్తుంది. చైల్డిష్ నేచర్, బాల్య స్థితి. క్రీస్తునందు పసిబిడ్డలు. పసిబిడ్డలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అనంటే డిజైనింగ్ ఉండదు, వివేచన ఉండదు. అందుకే పౌలు అంటున్నాడు, నేను మీతో గొప్పగా మాట్లాడలేకపోతా ఉన్నాను. ఫిబ్రవరి 5వ అధ్యాయంలో కూడా రాస్తాడు కదా, మీకు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ మీరు మందులైనందున విషదపరుచుట చాలా కష్టంగా ఉంది. మందులు అని రాస్తున్నప్పుడు క్రిందికి వచ్చేసరికి అంటాడు, బలమైన ఆహారం ఎవరికి తగును? అమార్ చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఎందుకు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వేరే, కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. సో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేకుండా బాల్య దశలో ఉండేటువంటి స్థితి కూడా ఆత్మీయ మరణావస్థతో పోల్చబడుతుంది. శరీర సంబంధమైనది. సో శరీర సంబంధమైనది మరణం అనేది దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. స్పిరిచువల్ డిజైన్మెంట్ లేకపోవటం, విచక్షణ లేకపోవటం, సత్యమేది అసత్యమేది అన్నటువంటి గ్రహింపులోనికి రాకపోవటం, పిల్లవాని వలె అంటే విచక్షణ లేకుండా ప్రతిదాన్ని నమ్మేయటం, ఇటువంటి స్థితి కూడా ఆత్మీయమైనటువంటి మరణావస్థకు పోల్చబడుతుంది. ఆ తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరము అనేటువంటి మాట ఎక్కడ వాడబడుతుందో అక్కడ మరణం అనేది ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ శరీరము బలహీనమైంది. ఏ విషయంలో బలహీనమైంది? శోధన కాలంలో బలహీనమైనటువంటిది. శోధనలు అనేవి మనందరికీ కలుగుతాయి. శోధించబడుతున్నాము, శోధనలో చిక్కుపడుతున్నామనంటే ఆత్మీయమైనటువంటి బలం మనకు లేనట్లే. కనుక ఇదంతా కూడా ఆత్మీయమైనటువంటి మరణాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఆత్మీయమైనటువంటి మరణంలో ఏ విషయాలు మనం చూసాం? ఆత్మీయమైనటువంటి మరణంలో ఆత్మ సంబంధమైనటువంటి అంటే శరీర సంబంధమైన మనసు, భౌతికమైనటువంటి వాటి మీదనే మన దృష్టి పెట్టడం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదివాం కదా, మళ్ళీ ఒకసారి చదవండి. పాపేచ్ఛలు మన హృదయాల్లో కార్యసాధకం అవటం. రోమ 8:5 ప్రకారంగా శరీర సంబంధమైన మనసు కలిగి ఉండడం. తర్వాత కొలసి 2:11 ప్రకారం శరీర నైజం, తత్వం అనేది కలిగి ఉండడం. 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనంలో పసిపిల్లలమై విచక్షణ జ్ఞానం అనేది సరిగా లేకపోవటం. మత్తయి సువార్త 26:41లో అది మనల్ని బలహీనులుగా చేస్తుంది. శోధన రాగానే దానికి మనం లోనైపోవడం, చిక్కుపడిపోవడం అనేది జరుగుతుంది. సో మొదటిగా మనం దేని కొరకు ప్రార్థన చేసుకోవాలి? దీన్ని బట్టి చూస్తే యేసుప్రభు తాను ఎరిగాడు. ఏమని ఎరిగాడంటే, శరీరధారిని, శరీరం అనేది నాలో ఉంది, శరీరం అనేది నాలో పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని తాను ఎరిగాడు.
కనుక భూమి మీద బ్రతికేటువంటి కాలం అంతట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం శరీరంలో ఉన్నాము. శరీరం మనలో తప్పక పనిచేస్తుంది. ఆత్మీయమైనటువంటి మరణంలోనికి అది మనల్ని తీసుకుని వెళ్తుంది. దాని నుంచి మనం తప్పించబడే దాని కొరకు వ్యక్తిగతంగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఒకవేళ అది మనం విస్మరిస్తే తప్పక మనం దాని బారిన పడేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. శిష్యులతో ప్రభు చెప్తూ వచ్చినాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనటువంటిది. కనుక మొట్టమొదటి అంశంగా ఈ రాత్రి మనం చేసుకోవాల్సినటువంటి ప్రార్థన, ఆత్మీయమైన మరణం నుండి, ఈ శరీర స్వభావం నుండి, శరీర నైజం నుండి దేవుడు మనల్ని తప్పించినట్లుగా భారంగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. భయభక్తులు కలిగి ఉన్నందున. ఇది శరీర సంబంధమైన జీవితానికి ఆపోజిట్ వర్డ్ అని చెప్పుకోవాలి. భయభక్తులు అని అంటే అర్థం ఏంటి? భయభక్తులు అని అంటే గాడ్లీనెస్ అని అర్థం. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే దైవత్వము అని అర్థం. ఒకవైపు మరణం అనేది మన నుంచి తొలగించబడేదాని కొరకు ప్రార్థన చేయాలి. మరణం తొలగిపోయినంత మాత్రాన సరిపోదు, దేని కొరకు ప్రార్థన చేయాలి? దైవత్వం అనేది మన ద్వారా ఉట్టిపడాలి, మనలో దైవత్వం అనేది కనపడాలి. కనుక అది భక్తితో కూడినటువంటి జీవితం. అంటే దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది అని చెప్పాడు. అక్కడ రాస్తాడు గాడ్లీనెస్ అని. దైవభక్తికి గాడ్లీనెస్ అనేటువంటి మాట వాడుతాడు. దైవత్వం ప్రాథమికంగా మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే ఆయన తత్వాన్ని మనం బయలుపరచడమే కదా. 1 పేతురు 2:9 ఏం చదువుతాం మనం? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయనిమిత్తం. అందుకు ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని, అందుకు పిలిచాడు. కనుక మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి? ఒకవైపు ప్రభా, శరీరం నాలో పని చేయకుండా, శరీరం ద్వారా వచ్చేటువంటి మరణం అనేది నాలో కార్యసాధకం కాకుండా చేయమని ప్రభుని అడగాలి. రెండవది, అదే సమయంలో ప్రభా, నిన్ను నేను రిఫ్లెక్ట్ చేసే వ్యక్తిగా, నీ సుగుణాలను లోకానికి బయలుపరిచే వ్యక్తిగా, నీ గుణాతిశయాలని ప్రచురపరిచేటువంటి వ్యక్తిగా నన్ను చేయమని మనం ప్రార్థన చేయాలి. దైవత్వం యొక్క గుణలక్షణాల్లో కొన్ని మనకు ప్రస్ఫుటంగా కనపడతాయి. అందులో మొదటిది ఏంటి అని అంటే పరిశుద్ధత కదండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం మనందరికీ తెలుసు కదా. వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అన్నాడు. వేల్పులకు ఉండవలసినటువంటి, అంటే దైవత్వానికి ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. అంచేత వేల్పులు చాలామంది ఉన్నారు, కానీ నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి మహనీయుడైనటువంటి వాడు. అందుకే యాకోబు రాస్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో 27వ వచనంలో చెప్తాడు, నిష్కళంకమైన భక్తి ఏదనగా. మళ్ళీ భక్తి అంటే ఏమని చెప్పుకోవాలి? గాడ్లీనెస్, దైవత్వం. నిష్కళంకమైన దైవభక్తి. దైవత్వం అంటే ఏంటి అని అంటే చివరిలో రాస్తాడు, ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకోవటం. కనుక దైవత్వాన్ని బయలుపరిచేటువంటి ప్రక్రియలో ప్రాథమికంగా ఆయన పరిశుద్ధతను వెల్లడిపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన పరిశుద్ధతను వెల్లడిపరిచే వ్యక్తులుగా ఉండాలి. అరణ్య యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి బిలాము ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి చెప్పండి? ఏమని శపించాలి నేను వారిని? యెహోవా ఆశీర్వదించిన వాళ్ళని ఏమని శపించగలను? కారణం,
యాకోబులో ఆయన ఏ దోషాన్ని చూడలేదు, ఏ వంకరతనాన్ని ఆయన చూడలేదు. సో వాళ్ళల్లో కనపడుతున్నటువంటి పరిశుద్ధత, ఆ దైవత్వం యొక్క గుణలక్షణం అనేది ప్రస్ఫుటంగా కనపడుతూ వచ్చింది. రెండవది మనం ఆలోచిస్తే నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యం కలిగి దైవభక్తి సత్యాసక్తి కలిగి. దైవభక్తి కలిగినటువంటి వారిలో కనపడే మరొక లక్షణం ఏంటంటే సత్యాసక్తి. సో దైవత్వంలో ఉండే మరొక లక్షణం ఏంటంటే సత్యం. దైవత్వంలో మొదట పరిశుద్ధత, దైవత్వంలో రెండోది సత్యం. అందుకే యోహాను సువార్త 14:6 ఏమంటాడు? నేనే మార్గం, నేనే సత్యం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనలో దైవత్వం అనేది కనపడాలి అనంటే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే రెండోది సత్యం అనేది మనలో కనపడాలి. చాలా పర్యాలు మనం చెప్పుకుంటాం మనల్ని గురించి దేవుని బిడ్డలమని, కానీ కొన్నిసార్లు ప్రభు ఒప్పుకోడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మేము అబ్రహాం సంతానం, మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఏమన్నాడు? మీరెక్కడ అబ్రహాం సంతానం బాబు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడైనటువంటి వాడు. సో దైవత్వం, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నప్పుడు మనలో వేషధారణ ఉండకూడదు, హిపోక్రసీ ఉండకూడదు, యథార్థత అనేది మన జీవితంలో కనపడాలి. కీర్తన 51:6 ప్రభు దావీదు రాస్తుంటాడు, దేవా నీవు అంతరంగమందు సత్యమును కోరువాడు. సో సత్యం అనేది ఉండాలి, యథార్థత అనేది ఉండాలి. అది మన జీవితాల ద్వారా వ్యక్తపరచబడేదిగా ఉండాలి. అందుకొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి దైవత్వంలో కనబడే మరొక గుణలక్షణం ఏంటంటే జ్ఞానం, విజ్డమ్. ఆయనలో పరిశుద్ధత, ఆయనలో సత్యం ఉంది, ఆయనలో ఏముంటుంది? జ్ఞానం అనేది ఉంటుంది. కనుక తీర్పు తీర్చేటువంటి విషయంలో సొలొమోను కనపరిచినటువంటి జ్ఞానాన్ని చూసినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. తీర్పు తీర్చడానికి ఏం కావాలి? విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. ఏది సత్యము, ఏది అసత్యం అన్నటువంటి విషయాన్ని పరిశీలించగలిగినటువంటి జ్ఞానం ఉండాలి. సో దైవత్వంలో మనకు దేవుడు దీనిని కూడా ప్రసాదిస్తాడు. ఆయన తత్వంలో ఉన్న గుణశీలాలన్నీ మనలో కనపడాలి. చాలాసార్లు మనం మనుషుల్ని నమ్మి మోసపోతుంటాం కదా. ఆ తర్వాత రిగ్రెట్ అవుతుంటాం. వీళ్ళు చాలా మంచోళ్ళు అనుకున్నాము, ఇట్లా చేస్తారని అనుకోలేదు అని చాలా విచారపడుతూ ఉంటాం. ఆ డిజర్న్మెంట్ అనేది, ఆ విచక్షణ జ్ఞానం అనేది దేని నుండి వస్తుందంటే దైవత్వాన్ని బట్టి వస్తుంది. అందుకే ఒకవేళ నువ్వు దైవత్వాన్ని కోరుకుంటే ఆ విచక్షణ జ్ఞానం అనేది నీకు కలుగుతుంది. ఏది సత్యం, ఏది అసత్యం అన్నటువంటి విషయాన్ని పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేయగలుగుతాం. సో అట్లా పొరపడుతున్నాము, సరైనటువంటి తీర్మానాలు చేయలేకపోతున్నాము, సరైనటువంటి విధానంలో మనం ప్రవర్తించలేకపోతున్నాము, ఎంచుకోలేకపోతున్నాము, డిజైన్ చేయలేకపోతున్నాము అని అంటే
దైవికమైన జ్ఞానం కొరబడినట్లే. కనుక ఆ విషయంలో మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. నిర్గమకాండం 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి. ఏది దైవశక్తి? వాళ్ళు కొంతవరకు మోషేతో పోటీ పడగలిగారు, కానీ ఆ తర్వాత మోషే పేలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా పేలు తీసుకురావాలని ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇది దైవ శక్తి. సో దైవత్వంలో కనబడే మరొక గుణం ఏంటి అని అంటే శక్తి, బలం. ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనలో కూడా ఏం కనపడాలి? దైవ శక్తి కనపడాలి. పవర్లెస్ క్రిస్టియన్స్గా ఉండకూడదు. ఎట్లా ఉండాలి? పవర్ఫుల్ క్రిస్టియన్స్గా ఉండాలి కదా. అదే తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, పైకి భక్తి గల వారి వల్లే ఉండి. అంటే పైకి భక్తి గలవారు అని అంటే పైకి దేవుళ్ళులాగా కనపడి, పైన పటారం లోన లొటారం కదా. పైకి మాత్రం దేవుళ్ళలాగా కనపడి శక్తి మాత్రం లేదు. అలాంటి క్రైస్తవులుగా ఉండకూడదు. సో దైవత్వం కొరకై మనం ప్రార్థన చేసుకోవడంలో దైవ శక్తి చేత నింపబడినటువంటి వారంగా మనం ఉండాలి. ఆది అపోస్తలులను మనం గమనించి చూస్తే ఎన్ని బలమైన కార్యాలు వాళ్ళ ద్వారా ప్రభు చేయగలిగాడు. కారణం ఏంటి? దేవుని శక్తి చేత వారు, ప్రభావం చేత వారు నింపబడినటువంటి వారు. ప్రభు స్వయంగా చెప్తాడు, నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అయితే వాళ్ళు చేశారా లేదా? యేసు ప్రభు నీడబడి స్వస్థపడినట్టుగా సువార్తలు ఎక్కడన్నా చదువుతారా? యేసు ప్రభు నీడబడి స్వస్థపడినాడు, కానీ పేతురు నీడబడితే కూడా స్వస్థపడినాడంట. కనుక ఆ రీతిగా శక్తి చేత ప్రభు వారిని నింపాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేను మీకు ఆ శక్తి ఇచ్చే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి, పైనుండి మీరు శక్తి పొందెదరు, అప్పుడు మీరు భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు. కనుక బలహీనమైన క్రైస్తవులుగా, ఏమి చేతగాని క్రైస్తవులుగా, ఏ కార్యాలు ప్రభు కొరకు చేయలేని నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్న క్రైస్తవులుగా మనం ఉండకూడదు. దాని కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. యోహాను సువార్త 1:4 చూడకుండా చెప్తారా? ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగండి. సో దైవత్వంలో కనపడుతున్న మరొక విషయం ఏంటంటే లైఫ్. ఆ లైఫే లైట్ అయిందంట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగండి. వెలుగు దేని గురించి మాట్లాడుతుంది? మత్తయి సువార్త 5:16 సత్క్రియలను చూచి మీ పరలోకమందున దేవుని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశం. సో వెలుగు అని అంటే నథింగ్ బట్ సత్క్రియలు, గుడ్నెస్ అని అర్థం, మంచితనము అని అర్థం. యోహాను సువార్త 5:35 బాప్తిస్మనిచ్చి యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తే ఏం చెప్పాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను, మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండటానికి ఇష్టపడ్డారు అని చెప్పిన తర్వాత 36వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, యోహాను కంటే ఎక్కువైన సాక్ష్యం నాకు కలదు. సో సాక్ష్య జీవితం, సత్క్రియలతో కూడిన సాక్ష్య జీవితం, అది బయలుపరచబడాలి మన ద్వారా. కనుక ఒకవైపు మరణం అనేది మనలో కార్యసాధకం కాకుండా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకోవాలి. శరీరం అనేది పని చేయకుండా ప్రార్థన చేసుకోవాలి. శరీరం పని చేయనంత మాత్రాన సరిపోదు, దైవ భక్తి అవసరం. దైవత్వం అనేది మన నుంచి ఉట్టిపడేటట్టుగా ఉండాలి. ఆ దైవత్వంలో ఉన్న సుగుణాలన్నీ కూడా మన ద్వారా లోకం చూచి ఆయనను మహిమపరిచే విధానంలో మన జీవితాలు ఉండునట్లుగా ప్రార్థించాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
10వ వచనం, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 9, 10 వచనాలు కలిసి చదువుకుంటాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. మెల్కీసెదెకు క్రమం చొప్పున చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. దేవుని చేత పిలువబడ్డం అని అంటే అర్థం ఏంటి? దేవుని చేత గుర్తించబడము అని అర్థం. సో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కన్ఫర్మ్ చేస్తున్నాడు. నా కుమారుడు ఎవరు అంటే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు అని దేవుడు అటెస్ట్ చేస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? మూడవదిగా అనంటే ప్రార్థన అనేటువంటిది మనం ఏమై ఉండాలో అన్నటువంటి విషయాన్ని నిర్ధారించేది. మనందరికీ తెలుసు కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు, ఒక పర్పస్తో ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి ఏ ఉద్దేశంతో పంపాడంటే ప్రధాన యాజకుడుగా ఉండాలని పంపాడు. అది తన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి పర్పస్. ఆ పర్పస్లోకి కుమారుడైన యేసు ప్రభువారు ఎట్లా రాగలిగాడు అనంటే ప్రార్థన ద్వారా. సో చాలా పర్యాలు మనం ఏమై ఉండాలనో ఆ రీతిగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే చాలినంత ప్రార్థన జీవితం మనకు లేకపోవడం. తాను ప్రధాన యాజకుడిగా దేవుని చేత గుర్తించబడ్డాడు. అందువల్లనే తన ద్వారా దేవుడు ఏం చేయాలి అని కోరుకున్నాడో అది నెరవేర్చబడింది. చూడండి, తర్వాత మనం చదువుతాము. ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు తన కుమారుని ద్వారా దేవుడు అనేకులను రక్షణలోనికి తీసుకొని రావాలి. అది దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టి తన కుమారుడు ప్రధాన యాజకుడై ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఆ రీతిగా కుమారుడు ప్రధాన యాజకుడిగా కాగలిగాడు అని అంటే ప్రార్థనా జీవితమే. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. కనుక మనం ఏమై ఉండాలో, ఏ ఉద్దేశంతో భూమి మీద దేవుడు ఉంచాడో ఆ పర్పస్లోనికి మనం రావడానికి ప్రార్థన అనేది దోహదపడుతుంది. ఇది నా యథార్థంగా మనం చెప్పగలమా? ప్రభు నన్ను ఏర్పరచుకున్న ఆ ఉద్దేశంలో నేను నిలిచి ఉన్నాను, ఆ పర్ఫెక్ట్ విల్లో నేనున్నాను. నా ద్వారా దేవుడు ఏమేమి నెరవేర్చాలని కోరుతూ వస్తున్నాడో అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి నా ద్వారా. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశానుసారంగా ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని భాషలు మాట్లాడేవారు గాను, కొందరిని పై విచారణ చేసేవారు గాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ పోస్ట్. మనకు వేరు వేరు రకాలైనటువంటి బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. అందరికీ అన్ని పనులు లేవు. నీ విషయంలో దేవుడు కలిగిన ఉద్దేశం నా విషయంలో ఉండకపోవచ్చు. నీ ద్వారా నువ్వు ఏమై ఉండాలి అని ప్రభు సంకల్పించాడో అది మనం ఆ ఉద్దేశంలోనికి రావాలి. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం నేను పట్టుబడితునో దాన్ని పట్టుకోవాలని. అది ఎలాగ తనకు అర్థమైంది అని అంటే గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 15, 16, 17 వచనాలు. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుల వారి యొద్దకు యెరూషలేమునకైనను నేను వెళ్ళలేదు, కానీ
వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు. ఎందుకు అరేబియా దేశానికి వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి. ప్రభా, నా విషయంలో నీ చిత్తం ఏంటి? ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు? వాట్ ఈజ్ యువర్ పర్పస్ అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి నాకంటే ముందుగా అపోస్తలులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు నేను అడగలేదు, లేక మనుషు మాత్రులతో కూడా నేనేం సంప్రదించలేదు. అరేబియా దేశానికి వెళ్ళా. అక్కడ అర్థమైంది నేను ఎవరు, నేను ఎందుకున్నాను, నా జీవిత విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్న విషయం నాకు అర్థమైంది. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో దాన్ని అనుసరించి జీవించడం ప్రారంభించాను. అందుకే అగ్రిప్ప ముందు నిలబడినప్పుడు చాలా ధైర్యంగా తాను సాక్ష్యం ఇస్తాడు. 26వ అధ్యాయం 19వ వచనంలో, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను. సో పర్పస్ఫుల్ లైఫ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఏదో బ్రతికేయడం కాదు, ఏదో క్రైస్తవ జీవితం జీవించేస్తున్నానులే, ప్రార్థనకి వెళ్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, సమాజంలో కలుసుకుంటున్నాను, సమర్పణ చేసుకుంటున్నాను, ఇది కాదు. పర్సనల్గా నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అనేది ఎరిగినటువంటి వారంగా ఉండాలి. దాని కొరకు ప్రార్థన ఎంత అవసరం. ఎంతగా ప్రభు సన్నిధిలో మొరపెడతావో, ఎంతగా ప్రార్థన మీద ఆధారపడతావో, ప్రభు నీ విషయంలో తన ఉద్దేశాలు బయలుపరచడం ప్రారంభిస్తాడు. అప్పుడే నీ లైఫ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది, దేవునికి మహిమార్థమైనటువంటి జీవితంగా నీ జీవితం ఉంటుంది. అందుకే ఎంత ధైర్యంగా తాను చెప్తాడు చూడండి, 23-24 వచనాల్లో. 23 మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయవచ్చు వచ్చిన మతమును ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని. ఎప్పుడైతే నేను దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చానో, ఆయన ఉద్దేశానుసారంగా జీవిస్తున్నాను, పర్పస్ఫుల్ లైఫ్తో ఉంటున్నాను, నా ద్వారా దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. సో ఇది ప్రార్థనా జీవితం ద్వారా జరిగేటువంటి విషయం. ఎప్పుడైతే మన పర్పస్ అనేది మనం ఎరుగుతామో, మన స్థానంలో మనం నిలబడతామో, 2 ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతాయి. ఒకటి ఏంటి అని అంటే, దేవుడు దాని కొరకైన సామర్థ్యం నీకు ఇస్తాడు. దాని కొరకైన సామర్థ్యం నీకు ఇస్తాడు. అంటే నేను ఫలానా వ్యక్తిని, నేను ఒకవేళ అపోస్తలుడను అని అనుకుంటే, అపోస్తలత్వానికి అవసరమైన సామర్థ్యం అనేది దేవుడు నీకు ప్రసాదిస్తాడు. నేను అపోస్తలుని కాకుండానే నేను అపోస్తలుని అన్న భావనలోనికి వస్తే ఆ సామర్థ్యం నాకు ఉండదు. అపోస్తల ధర్మాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తాను కానీ సక్సెస్ఫుల్గా ఉండను. ఎందుకనంటే ఆ సామర్థ్యం నాకు అనుగ్రహించబడలేదు కనుక. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమా 1వ అధ్యాయం చివరి అంటే 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును అపోస్తలత్వము అనేది పోస్ట్, కృప ఏంటి? సామర్థ్యం. అందుకే కదా 1 కొరింథీ 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు, మిగిలిన అపోస్తలందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడి తిని, కానీ ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. కృప నన్ను బలపరిచింది, కృప నాకు సామర్థ్యం ఇచ్చింది. సో నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలంటే, నీ ప్రొఫెషన్లో నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలంటే, మొదట నీ ప్రొఫెషన్ ఏంటో తెలియాలి, నీ పిలిపేంటో తెలియాలి, నువ్వు ఎవరో నీకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఆ సామర్థ్యం అనేది ఆటోమేటిక్గా నీకు అనుగ్రహించబడుతుంది. అంతేకాదు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని. దేవుడు నాకు కృప ఇవ్వడం మాత్రమే కాదు, ఏమిచ్చాడు? నేర్పరితనము, స్కిల్ఫుల్నెస్. మన బాధ్యత ఏంటో మనకు తెలిస్తే, మనం ఎవరమో అన్న విషయం మనకు తెలిస్తే మనకి 2 విషయాలు దొరుకుతాయి. ఒకటి సామర్థ్యం వస్తుంది, రెండవది నేర్పరితనం వస్తుంది. అందుచేత నువ్వు చాలా సక్సెస్ఫుల్ అవుతావు ఆ ప్రొఫెషన్లో. విచారకరమైన సంగతి ఏంటంటే, నేనెవరో నాకు తెలియదు, నా పనేంటో నాకు తెలియదు, కానీ పనుల్లోనికి చొరబడతాను, నష్టాన్ని తీసుకొస్తాను. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను స్క్రూ డ్రైవర్ని, కానీ నేను సుత్తెని అనుకుంటాను. స్క్రూలన్నీ విప్పాల్సి వచ్చినప్పుడు నేను స్క్రూ డ్రైవర్ని అనుకొని, నేను సుత్తిని, కానీ నేనేమనుకుంటున్నా, నేను స్క్రూ డ్రైవర్ని అనుకొని స్క్రూలు ఇప్పేదానికి నేను పోతున్నా. మీరు చెప్పండి, సుత్తితో స్క్రూలు ఇప్పాలనుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? విప్పచ్చు, విప్పలేమా? దాన్ని పగలు కొడితే స్క్రూ బయటకు వచ్చేస్తుంది. ఏమవుతుంది? స్క్రూ తీసేసానన్న సంతోషమే కానీ చక్క పగిలిపోయిందని తెలియదు. అదే స్క్రూ డ్రైవర్ వెళ్ళిందనుకోండి, చక్కగా నైపుణ్యంగా ఆ స్క్రూ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చక్కగా తీసేస్తాం. ఎందుకంటే అది స్క్రూ డ్రైవర్ కాబట్టి, దాని పని అది కాబట్టి. సో ప్రభువుని మనం అడగాల్సినటువంటి అవసరం ఎంత ఉంది? ప్రభు, నేను ఎవరిని, నా సామర్థ్యం ఏంటి, ఎందుకు అసలు నన్ను ఏర్పరచుకున్నావు, నా విషయంలో నీ ఉద్దేశం ఏంటి అని ఒకవేళ నువ్వు అడగగలిగితే, ప్రార్థించగలిగితే, ప్రభు నిన్ను శక్తివంతమైన సాధనంగా ఆయన చేతిలో వాడతాడు. దేవుని చేత ఆ రీతిగా గుర్తించబడిన వ్యక్తులంగా మనం ఉండాలి. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. అందుకే ఏ ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తను పంపాడో ఆ నిత్య రక్షణకు తాను కారకుడైనాడు. 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సో 4వదిగా ప్రార్థన ద్వారా తన జీవితంలో కలిగిన ఆశీర్వాదం, హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్. తాను సంపూర్ణ సిద్ధి పొందినవాడై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 3వ అధ్యాయం 18వ వచనం. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచుకున్నట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. చాలు. ఏ విషయంలో మనం పూర్ణులు కావాలంట? దేవుని యొక్క సంపూర్ణత యందు మనము పూర్ణులు కావాలి. సో ఈ ప్రక్రియ గుండా మనం వెళ్తూ ఉన్నాం. రక్షణ ద్వారా మన జీవితంలో కార్యాన్ని ఆరంభించినటువంటి దేవుడు తన యొక్క సారూప్యత యొక్క సంపూర్ణత అనేది మనలో ఏర్పడడానికి దినదినం కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సో ఆ సంపూర్ణ సిద్ధి అనేది దేనివల్ల కలుగుతుంది అని అంటే ప్రార్థనా జీవితం ద్వారానే. చూడండి, తిమోతికి రాస్తూ కూడా 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
కలిసి చదువుతాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. సంపూర్ణ భక్తి. భక్తి అంటే ఏమని చెప్పుకున్నాం? గాడ్లీనెస్ అంటే దైవత్వం యొక్క సంపూర్ణత, సంపూర్ణ భక్తి. సో దైవత్వం యొక్క పరిపూర్ణతలోనికి మనం తీసుకొని రాబడ్డానికి ప్రార్థనే దోహదపడుతుందని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థనలోనే ఆయన యొక్క సారూప్యతలోనికి మనం మార్చిపెడతాం. మనందరికీ బాగా తెలుసు కదా, నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషే ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి గడిపిన సమయంలో జరిగిన విషయం ఏంటి? మోషే ముఖ చర్మము ప్రకాశించింది, రూపాంతరపరచబడ్డాడు. ఎంత దేవుని సన్నిధిలో గడుపుతాం, ఎంత ప్రార్థనలో గడుపుతాం, ఎంతగా ప్రభు సన్నిధిలో ఉంటాం అన్న దాని మీద మన సంపూర్ణత ఆధారపడి ఉంది, పరిపూర్ణత ఆధారపడి ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆధారపడి ఉంది. అందుచేతనే సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలోనికి ప్రార్థనలో మనం కలిసి రావడం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాం. హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి ఉన్న దినాల్లో మహారోధనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. టు బీ యాక్సెప్టెడ్ బై హిమ్, ఆయన చేత అంగీకరించబడ్డానికి, ఆయన చేత అంగీకరించబడ్డానికి. సో మన లైఫ్ అనేది చివరికి ప్రభు చేత అంగీకరించబడేదిగా ఉండాలి. మన లైఫ్ అనేది ప్రభువుకు ప్రీతికరమైన యాగంగా ఉండాలి. ఒక దినాన్ని మనం ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు ఆయన సంతోషంగా మనల్ని ఏం చేయాలి? అంగీకరించాలి. అది కూడా దేని మీద ఆధారపడి ఉంది అని అంటే ప్రార్థన మీదనే ఆధారపడి ఉంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, భయము అనేటువంటిది మళ్ళా భక్తిని సూచిస్తుంది, భయభక్తుల్ని గురించి మాట్లాడుతుంది. భయం అనేది మనల్ని నీతిలోనికి నడిపిస్తుంది, పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన మనల్ని భయభక్తులోనికి నడిపిస్తుంది, భయభక్తులు సంపూర్ణతలోనికి నడిపిస్తుంది, సంపూర్ణత ప్రభు చేత మనం అంగీకరించబడేదానికి దోహదపడుతుంది. సో ఈ కంప్లీట్నెస్ అనేది, పరిపూర్ణత అనేది ప్రార్థనా జీవితం మీద ఆధారపడి ఉంది కనుక దానికి మనం విలువీయాల్సినటువంటి అవసరం ఎంతో. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి రక్షకుడైన ప్రభు శరీరధారి అయిన దినాల్లో మహారోధనంతో కన్నీళ్లతో తాను ప్రార్థన చేస్తూ వచ్చిన. ఆయనకి అంత అవసరమైతే ప్రార్థన, ఇక మనకెంత అవసరం? మనకెంత అవసరం? కనుక ఈ విషయాల్ని మన గమనంలో ఉంచుకొని ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థనలోనికి మనం వెళ్తాం. మొట్టమొదటిగా ప్రార్థన మనకి ఎందుకు అవసరం? మరణం అనేది మన జీవితంలో కార్యసాధకం కాకుండా శరీర తత్వం నుండి మనం విడిపించబడేదానికి ప్రార్థన చేయాలి. రెండవది, దైవత్వం అనేది మనలో ఉట్టిపడునట్లు, మన ద్వారా దైవత్వం అనేది బయలుపరచబడినట్లు మనం ప్రార్థన చేయాలి. మూడవది, దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో, ఏ ఉద్దేశంతో రక్షించాడో, ఏం అయి ఉండాలని కోరుకుంటున్నాడో ఆ స్థానంలోనికి మనం వచ్చి ఆయన చిత్తం యొక్క కేంద్రంలో ఉండి
మనం ఆయన చేత బహుబలంగా వాడబడినట్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. 4వది, మనం సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా, దినాలు గడుచుకోలేది ప్రభు యొక్క సారూప్యతలోనికి మనం మార్చుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. చివరిగా 5వది, ఓ దినాన్ని ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు ప్రభు చేత మనము అంగీకరించాం. ఇంత జీవించి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని అనిపించుకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి ఉండదు. ఆయన చేత అంగీకరించబడ్డం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఆ ఉద్దేశానుసారంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుతాం, ప్రార్థనలో ప్రవేశిస్తాం. కనుక మొట్టమొదటి ఈ భాగంలో భిన్న వాక్యాన్ని అనుసరించి పర్సనల్గా మన వ్యక్తిగతమైన జీవితాల కొరకు ప్రార్థన చేసుకుంటాం. ఇలాగ ప్రభు ఈ 5 విషయాలు కూడా మన జీవితంలో నెరవేర్చినట్లు, అది మన జీవితంలో కార్యమైనట్లుగా దీని కొరకే ప్రార్థిస్తాం. వేరే అంశాల కొరకు దేని కొరకు ప్రార్థన చేయకండి. తర్వాత 2వ వర్తమానం ఉంటుంది. 2వ వర్తమానం తర్వాత అప్పుడు మీరు ప్రభు మీ హృదయం ఉంచినటువంటి భారం కొలది అప్పుడు మీరు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థనలో ప్రవేశం. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన మా తండ్రి, మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ రాత్రికాల సమయంలో నీ పాదాలు చెంత చేరి నేను స్తుతించి గణపరుస్తున్నాను. ప్రభా, గడిచిన సమయం అంతా నీ రెక్కల